రాజంతో వర్మ కిర్లంపూడి. పశ్చిమాసియాలో గత 5 నెలలుగా ఉద్రిక్తతలు, ప్రతీకార దాడులు, యుద్ధ హెచ్చరికలతో అట్టుడికిపోతున్న పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇరాన్ పై భారీ సైనిక చర్యకు అమెరికా సిద్దమైందన్న ఊహాగానాలు జోరుగా సాగుతుండగా వారాంతంలో చేపట్టాల్సిన దాడులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం పరిస్థితులను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ నిర్ణయం శాశ్వతం కాదని, త్వరలో కుదరాల్సిన ఒప్పందం అమలుపైనే అన్ని ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఇరాన్ తో పాటు ఇతర పశ్చిమాసియా దేశాలు చేసిన విజ్ఞప్తి మేరకే దాడులను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒప్పందానికి సంబంధించిన కీలక పరిమితులపై ఇప్పటికే అంగీకారం కుదిరిందని, ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒప్పందం త్వరగా ఖరారు కాకపోతే అమెరికా తన సైనిక ఎంపికలను తిరిగి పరిశీలిస్తుందని కూడా సంకేతాలిచ్చారు. ట్రంప్ వెల్లడించిన ప్రతిపాదిత ఒప్పందంలో అత్యంత కీలక అంశం హార్మోజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 5వ వంతు ఈ సముద్ర మార్గం గుండా రవాణా అవుతోంది. ఈ మార్గాన్ని పూర్తిగా తెరిచి ఉంచాలని, అంతర్జాతీయ నౌకాయానానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని అమెరికా కోరుతోంది. ఇదే సమయంలో ఇరాన్ అణు కార్యక్రమం వల్ల తలెత్తుతున్న ముప్పును పూర్తిగా తొలగించే విధంగా ఒప్పందం ఉండాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ రెండు అంశాలే భవిష్యత్ చర్చల్లో కీలకంగా మారనున్నాయి. గత 5 నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికే ప్రయత్నాల్లో అమెరికాతో కలిసి పనిచేయడానికి ఇజ్రాయెల్ కూడా అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తుది అవగాహనలో భాగమా లేక చర్చల దశలో ఉన్నాయా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ట్రంప్ ప్రకటనకు ముందు అమెరికా ఎలాంటి సైనిక సాహసానికి పాల్పడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని టెహ్రాన్ ఘాటుగా హెచ్చరించింది. అమెరికా మరోసారి దాడులకు దిగితే నిర్ణయాత్మక ప్రతీకారం తప్పదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా విదేశాంగ అధికారులతో వరుసగా ఫోన్లో మాట్లాడి ప్రాంతీయ పరిస్థితులపై చర్చించారు. అమెరికా చర్యలు మొత్తం ప్రాంతాన్ని అస్థిరపరిచే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. నెల్లూరు జిల్లాలో